అడగటం. ఈ లోకంలో మనం సౌఖ్యంగా జీవించాలంటే ఈ 3 విషయాలు మనకు క్షుణ్ణంగా తెలిస్తే చాలు. అవేవనగా, మొదటిది అడగడం, రెండవది వెదకటం, మూడవది తట్టడం. అడుగుడి మీకియ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని యేసు పలికిన మాటలు మత్తయి సువార్తలో వ్రాయబడింది. ఈ 3 విషయాల రహస్యం తెలిస్తే ఎవరైనా విజయం సాధిస్తారు. మనకున్న సమస్య లేదా ఇబ్బంది ఏదైనా పరిష్కరింపబడితేనే గాని మనం సౌఖ్యంగా జీవించలేం. దీనికి యేసు చెప్పిన మొదటి పరిష్కారం అడగటం గురించి ఈరోజు తెలుసుకుందాం. మనం ఎవరిని అడగాలి, ఎప్పుడు అడగాలి, ఎలా అడగాలి అనే విషయాలు మనం తెలుసుకోవాలి. ఇది చాలా చిన్న మాట అయినప్పటికీ మన జీవితాలనే మార్చేస్తుంది. అడగటం గురించి నా అనుభవాన్ని పంచుకుంటాను. నేను కాలేజీ పనిచేస్తున్న రోజుల్లో ఇంటి దగ్గర నుండి బస్ స్టాప్ దూరంగా ఉండటం చేత నేను స్కూటర్ తెచ్చుకొని పార్కింగ్లో పెట్టి కాలేజ్ బస్సులో ఎక్కి వెళ్ళేవాడిని. ఒకసారి నేను కాలేజీ నుండి తిరిగి వచ్చాక పార్కింగ్లో స్కూటర్ తీద్దామని చూస్తే నాకు తాళం కనపడలేదు. జేబుల్లో, బ్యాగులో ఎంత వెతికినా స్కూటర్ తాళం కనపడలేదు. ఎక్కడ పెట్టానో కూడా గుర్తులేదు. చేసేదేం లేక ఆ రోజు ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాను. ఆ మరుసటి రోజు బండి లేదు కాబట్టి పెందలగడే నడుచుకుంటూ బస్టాప్కి వచ్చి కాలేజీకి వెళ్ళాను. కాలేజీకి వెళ్ళినాక నా ఆఫీస్ టేబుల్ డ్రా తీస్తే అందులో స్కూటర్ తాళాలు ఉన్నాయి. అంతేకాదు, కొన్నిసార్లు ఇంట్లో నుండి బయలుదేరేటప్పుడు కూడా స్కూటర్ తాళం కనపడేది కాదు. ఓ పక్క టైం అయిపోతుండేది, తాళం కనపడేది కాదు. ఈ కార్యక్రమం ఉంటున్న శ్రోతల్లో కొందరికి ఈ సమస్య ఎదురై ఉండొచ్చు. ఇలా కాలం దొర్లుచుండగా ఒక రోజున సైకాలజిస్ట్ మా కాలేజీలో సెమినార్ కండక్ట్ చేశారు. సెమినార్ అయినాక ఆయనతో నా సమస్యను చెప్పుకున్నాను. అప్పుడు ఆ సైకాలజిస్ట్, మీ సమస్య ఏంటంటే మీరు చేసే పని చూడటం లేదు అని చెప్పారు. మీ కంటికి చేతికి కోఆర్డినేషన్ లేదు అని చెప్పారు. మీరు తాళం తీసుకుని మీ కళ్ళ ముందు ఉంచుకొని కొంచెం సేపు తాళాన్ని తీక్షణంగా చూడండి. ఇప్పుడు తాళాన్ని చూస్తూ కుడి జేబులోనా, ఎడమ జేబులోనా లేదా బ్యాగ్లోనా ఎక్కడ పెట్టుకుంటున్నారో చూస్తూ కంటికి కనబడనంత వరకు మీరు దాన్ని చూస్తూ ఉండండి అని చెప్పారు. స్థిరంగా ఒకే స్థలంలో ఉంచడానికి ప్రయత్నించండి అని చెప్పారు. అలాగే ఇంటిలో కూడా ఒక కీ స్టాండ్ అమర్చుకొని ఒకే స్థలంలో ఉంచండి అని సలహా ఇచ్చారు. ఈ సలహాతో నా తాళం సమస్య నుండి బయటపడ్డాను. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా చేసినవే అని సొలొమోను గ్రంథంలో రాయబడింది. మన సమస్య లేదా ఇబ్బంది ఏదైనా పరిష్కరించుకోవాలంటే మొదటిగా చేయవలసిన పని అడగటం. మనం వినియోగించే ఏ వస్తువైనా, ఏ సేవలైనా మన సమస్యలకు సమాధానంగా నిలిచేవే. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, మనం ఎదుర్కొనే ఏ సమస్యకైనా అడిగితే సమాధానం దొరుకుతుంది. బైబిల్లో దేవుడు యెర్మీయా ప్రవక్త ద్వారా ఈ రీతిగా ప్రకటిస్తున్నాడు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని సంగతులను, గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. యెషయా ప్రవక్త ఈ రీతిగా రాస్తున్నాడు. నీ దేవుడైన యెహోవా వలన సూచనను అడుగుము. అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే, దేవుడు మనకు దయచేస్తాడు. నజరేయుడైన యేసు సర్వ మానవాళికి ఇచ్చిన వాగ్దానం ఇదే. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. దేవుడు మనందరికీ అడిగే జ్ఞానం, వెదికే జ్ఞానం, తట్టే జ్ఞానం దయచేయునుగాక.